నమస్తే అండి. ఈరోజు కదా అన్నీ ఒక్కసారికే. రామాపురం జమీందారుకు లేక లేక కలిగిన బిడ్డ గోపాలుడు. ఎంతో గారాబంగా పెరిగాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా, మొండివాడిగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు, ఎప్పుడూ స్నానం చేయడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండదు. ఏదో ఒక సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు అంతే. తన కొడుకు స్థితి శృతి మించి రాగాన పడుతుందని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు ఆ జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను కూడా నియమించాడు. వాళ్ళ వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. వాడు అనాథ. జమీందారు ఆ యువకుణ్ణి పిలిచి, నువ్వు నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు. కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకుని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు. గోపాలుడు స్వతహాగా తెలివైన వాడేనని, వాడి దృష్టి చదువు మీదకి మళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతాడని ఆ యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకిలాగే బాగుంది, నేనెందుకు మారాలి అని అడిగేవాడు. ఏదైనా అనుభవిస్తేనే గాని తెలియదు. రోజుకి ఒక్కసారి స్నానం చేసి చూడు, ఒక్కసారి చదివి చూడు, ఒక్కసారి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి చూడు, నీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు ఆ యువకుడు. వెంటనే గోపాలుడు, నువ్వంటే నాకిష్టం కనుక, నువ్వు చెప్పావు కనుక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారే చేస్తాను. రోజు పెందలాడే లేస్తాను, ఒక్కసారి స్నానం చేస్తాను, పుస్తకంలో ఒక్క పుట మాత్రమే చదువుకుంటాను. ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. అప్పుడు ఆ యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలన్నీ చెప్పాడు. ఇది కొంత మెరుగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు సంతోషించాడు. మర్నాటి నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజు పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పుట చదివి తండ్రికి ఒకమారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన జమీందారు ఇంటికి వచ్చాడు. గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతుండటం చూసి, కుర్రాడికేమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారుని అడిగాడు. అప్పుడు జమీందారు, వాడు రోజు పెందలాడి లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు, ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకుని పిలిచాడు. ఈయన నీకు పెదనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు, ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తల ఆడించి, నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను. ఈ రోజుకి మీకు నమస్కారం చేసేశాను. కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను. ఈవేళ మాత్రం ఇంకెవరికీ నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు. జమీందారుకు తల తీసేసినట్టయింది. ఆయన యువకుణ్ణి పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతుంది అని జరిగినదంతా చెప్పాడు. యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వస్తుంది. పెద్దలకు నమస్కరించడం అనేది మర్యాద. వారి దీవెనలు పొందడం నీకే మంచిది. ఇక మీదటి ఈ రోజులా ప్రవర్తించకు అని మందలించాడు. కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్నమాట తప్పను, ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అన్నాడు. అప్పుడు ఆ యువకుడు, పెద్ద హరిశ్చంద్రుడివి బయలుదేరావు, అన్నమాట తప్పవా, తప్పితే అన్నాడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుణ్ణి మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు, కానీ తరువాత వాడు ఆ వాసనను భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో, పద, నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు. అప్పుడు గోపాలుడు, స్నానం ఎలా చేస్తాను, ఈ రోజుకు స్నానం చేసేశాను కదా, ఈవేళటికి మరి స్నానం లేదు అన్నాడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు మాత్రం అలాగే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర
నీ ఒళ్ళంతా వాసనరా, వెళ్ళి స్నానం చేసిరా అంది గోపాలుడి తల్లి. గోపాలుడు మాత్రం ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించేటట్టుంటే భోజనం కూడా చెయ్యను అన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా? ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అంది గోపాలుడి తల్లి. గోపాలుడు ఆ పూట వేరేగా భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీదే పడుకున్నాడు. అంతేకాని వాడు స్నానం మాత్రం చేయలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు. అప్పుడు జమీందారు తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి యువకుడితో, ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు, వాడు బాగుపడకపోతే మానేయ్ అన్నాడు. కానీ గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు ఆ యువకుడికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతిగారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని ఆ యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంటబెట్టుకుని రాజదర్శనానికి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు. గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకిగా సమాధానం చెప్పాడు. ఇది విన్న రాజుగారి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. రోజుకు ఒక్కసారే నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవు? ఎవరు నేర్పారు నీకిలాంటి మాటలు అన్నాడాయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విషపరిణామాలకు దారితీస్తుందో అని జమీందారు భయపడిపోయాడు. వెంటనే కొడుకును చాచి లెంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా ఉంది. దేవుడు లాంటి రాజుగారికి నమస్కారం చెయ్యనంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావడం కానీ, ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరుగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీవాడు అన్నమాట తప్పడు. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు. ఎందుకంటే ఇవాళ రెండుసార్లు నమస్కారం చేశాడు కదా. గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఈవేళ మీరే చూశారు. మీ కుర్రవాన్ని కాపాడటానికి ఇంకో దారి లేదు అనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోనేలేదు. ఆ సంగతి తెలిసే నేను ఈవేళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసును కష్టపెడితే క్షమించండి అన్నాడు. ఆ రోజు నుంచి గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావడంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.